ఉంటే వాళ్ళైతే గనక ఓకే. కానీ కూర్చోగలిగిన వాళ్ళు కూడా ఎందుకండి? లైవ్ స్టార్ట్. హాయ్ అండి. అందరికీ నమస్తే. సో రీఇన్వెంట్ తెలుగు బ్యాచ్ 2కి అలాగే మీ స్వీయ పునరావిష్కరణ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ బ్యాచ్ 2 మళ్ళీ మనం స్టార్ట్ చేసుకున్నాం నిన్నటి నుంచి. 21 రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజుకు మనం చేరుకున్నాం. అవునా? సో మరి అలాగే ముందుగా 9 నుంచి 9:30 వరకు ధ్యానం అంటూ ఉంటుంది. ఆ తరువాత పరిపత్రి గారి చేత ఆ జ్ఞానాన్ని అందుకోవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వారు వచ్చాక ఎలా ఆ జ్ఞానాన్ని మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తారని కూడా మనకు కిరణ్ నిన్న చెప్పడం జరిగింది. సో ఆ ఉద్దేశ ప్రకారంగానే వెళ్తుందండి ఈ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ చేయబడింది. సో అండ్ ఇంకొకటి రెస్పాన్స్ కూడా మాకు అలాగే వచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సో మరి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజకీన పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే జూమ్ వేదికగా వీక్షిస్తున్న వారందరికీ పిఎంసి ఛానల్ ద్వారాను లైవ్ గా వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమంతా కూడా ధ్యాన నిమగ్నం అయిపోదాం. ముందుగా కళ్ళజోడున్న వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం. ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటే అలా కూర్చుందాము ఫ్రెండ్స్. అంటే పైన కూర్చోగలిగిన వాళ్ళు పైన కూర్చుందాం, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చునేసేద్దాము. సో గోడకు ఆనుకొని కూర్చోవచ్చండి. స్థిర సుఖ ఆసనం అనే చెప్పారు కాబట్టి స్థిర సుఖ ఆసనంలో విశ్రమిద్దాము ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకుందాం, బ్రేలల్లో బ్రేలు పెట్టేసుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము. సో ఈ కాసేపు అందరినీ అన్నింటినీ మర్చిపోయి హాయిగా ఆనందంగా మనతో మనం మమేకమైపోదాం, ధ్యాన నిమగ్నమైపోదాము ఫ్రెండ్స్. ఈ అరగంట మనతో మనముండే చక్కటి సంగీత నేపథ్యంతో మనం ఈ ధ్యానం చేసుకుందాం. ఈ వేళ ఈ శుభ సాయంకాలపు వేళ ఈ సామూహిక ధ్యానం ఎంతో గొప్పదైనది, శక్తివంతమైనది. ఎవరు కూడా మధ్యలో కళ్ళు తెరిచి చూడడం కానీ అలా చెయ్యకండి. మనలో సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం. మన ముక్కు కొన భాగాన భాను సౌండ్ ప్లీజ్.
Last 2 minutes, friends. ఆఖరి 1 నిమిషం. ఈ ధ్యానంతో మనలో నెలకొని ఉన్న ఆ నిశ్శబ్దంతో ఈ కాసేపు ఉందాము ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మన ఈ సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి, ఇంత సామూహిక ధ్యానానికి, ఈ గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మశిప్తా మహాపతిష్కి ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. అలాగే మనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనకు వారి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు పరిపత్రి గారు. మరి మాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. హాయ్ కా. హాయ్ ఇందు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ మెడిటేషన్. ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం ఇంత అద్భుతమైన ధ్యానానికి. గివ్ మీ 1 సెకండ్. అందరికీ స్వాగతం రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బ్యాచ్ 2 తెలుగుకి. ఇది ఒక 21 డేస్ ప్రోగ్రామ్. ఇది ఒక జర్నీ. ఈ 21 డేస్లో మనం చాలా 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 నేర్చుకోబోతున్నాం. రిమెంబర్, గుర్తు తెచ్చుకుంటాం కొన్ని కాన్సెప్ట్స్, మీకు తెలిసిన కాన్సెప్ట్సే. ఏ కాన్సెప్ట్ ఏదో కొత్త కాన్సెప్ట్ కాదు, అన్నీ మీకు తెలిసిన కాన్సెప్ట్సే ఈ 21 డేస్లో మనం మాట్లాడేది. కానీ మీకు తెలిసిన కాన్సెప్ట్ మీరు మర్చిపోయి ఉంటారు, అది మనం గుర్తు చేసుకుంటాం అంతే. మీ యొక్క సోల్కి ఇవన్నీ తెలుసు. నేనేది కొత్తది చెప్పట్లేదు. ఇక్కడ అందరూ వచ్చిన డిస్కషన్ కూడా మనకు తెలిసిన విషయాలే మాట్లాడుకుంటాం. అండ్ బై ద వే, ఐఎమ్ సో హ్యాపీ టు సీ మీ అందరినీ. చాలా ఐల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇవాళ ఫస్ట్ డే నేను ఇక్కడ ఉన్నది. సో ఎంతమంది ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యారు? కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అండ్ బై ద వే, రేజ్ హ్యాండ్ అని కింద మీకు కనిపిస్తుంది, అది ఎస్, మమత, అహల్య, నారెడ్డి, మనుష, రవికుమార్, లక్ష్మి, రవికుమార్ చెప్పల్లి. వెల్కమ్ 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 అందరికి. లెట్స్ కంగ్రాచులేట్ అందరు కొత్త వాళ్ళు జాయిన్ అయినందుకు. పద్మిని, భార్గవ, శ్రీనిఖిల, వావ్, ఆసమ్, నిరాటి,
Pavan Kumar. Okay, wonderful. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ మనం హ్యాండ్స్ కిందకి పెడదాం ఇప్పుడు. అండ్ ఐ సీ లాస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వావ్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద లాస్ట్ బ్యాచ్. చందు ఇస్ హియర్. యే, వెల్కమ్ ఇస్ ఇన్ ద హౌస్. వెల్కమ్. అండ్ ఇంకా నేను చూసాను కొన్ని ఫేసెస్ ఇక్కడ లాస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు. సూపర్ ఎక్సైటింగ్. లెట్స్ సీ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఆల్ అవర్ వాలంటీర్స్ ఇక్కడ. లెట్స్ బ్రింగ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. అవర్ మాస్టర్ కిరణ్, ఇందు, విష్ణు, భాను, Nandini. Is Nandini here? స్పాట్లైట్ లో తీసుకొద్దాం. వెల్కమ్ ఇందు. వెల్కమ్ కిరణ్. థ్యాంక్ యూ అక్క. కిరణ్, ఎస్ కిరణ్, వెల్కమ్. ఎస్టర్డే మన ఫస్ట్ డే ఓరియంటేషన్ తో మొదలైంది. అండ్ ఒక్కసారి యువర్ మెసేజ్ అబౌట్ రీఇన్వెంట్ తో మొదలెడదాం. అండ్ మన వాలంటీర్స్ గురించి. వాయిస్ రావడం లేదు కిరణ్. Okay, Indu, why don't you begin as he starts? అక్క, నిజంగానే సో ఎక్సైటెడ్ గా ఉంది. హాయ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఈ రీఇన్వెంట్ బ్యాచ్ 2 కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాగతం, సుస్వాగతం అందరికి కూడా. ఎస్ అక్క, నిన్న స్టార్ట్ చేశాం కదా దీని గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వటం, ఏం జరుగుతుంది ఈ 21 days ప్రోగ్రామ్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కిరణ్. అండ్ రీఇన్వెంట్ బ్యాచ్ 1 లో ఎంత రెస్పాన్స్ వచ్చిందో దానికి డబుల్ త్రిబుల్ గా ఇంకా దానికి ఎక్సైటెడ్ గా వచ్చేసింది మనకి ఇప్పుడు ఈ బ్యాచ్ 2 కి రెస్పాన్స్ అయితే మటుకు సో ఎక్సైటింగ్ గా ఉంది. చాలా హ్యాపీ. అండ్ ఏదైతే పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మనకు అంటున్నారో, సీనియర్ మాస్టర్స్ నుంచి, జూనియర్ మాస్టర్స్ నుంచి, టీనేజర్స్ నుంచి, యంగ్ మాస్టర్స్ నుంచి అందరు కూడా ఉన్నారక్క ఇప్పుడు ఈ బ్యాచ్ 2 లో. సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరినీ చూడండి, నిజంగానే చాలా అచీవ్ చేసాం మనం. దట్ మీతో ఇలా తెలుగులో రావటం అనేది కూడా చాలా బాగుంది. సో ఎక్సైటింగ్ గా ఉంది. మరి ఈ బ్యాచ్ 2 కాస్త బ్యాచ్ 3 కూడా ఇంకా డబల్ అవుతుంది, ఇంకా త్రిబుల్ అవుతుంది. అండ్ ఇంకొక కోరిక ఏంటంటే అందరి తరఫు నుంచి ఇది కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి ప్రోగ్రామ్ అక్కతో మీతో ఇలా కంటిన్యూ చేయాలి, ఓన్లీ 3 months కాదు కంటిన్యూ చేయాలి అని నన్ను అడుగుతున్నారు. ఆ రెస్పాన్స్ కూడా సో హ్యాపీ. చాలా బాగుంది రెస్పాన్స్ అయితే మటుకు. సూపర్ అక్క, ఎక్సలెంట్. Awesome, Indu. Thank you. And Kiran, can you talk now? వినిపించట్లేదు. Okay. By the way, guys, Kiran మన backbone of this whole event. Kiran లీడర్షిప్ లో ఇది స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ అనేది. అండ్ ఇది గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ తో చాలా పోర్టల్స్ యాక్టివేట్ అవుతాయి మీలో. డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యాక్టివేట్ అవుతాయి. ఈ వర్డ్స్ అన్ని మీకు అర్థం కాకపోవచ్చు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి, బట్ జస్ట్ హ్యాంగ్ ఆన్. మీ లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఉంటే రైట్ నౌ చేయాల్సింది హోల్డ్ ఆన్. 21 days హోల్డ్ ఆన్. ఈ 21 days తర్వాత మీ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అవుతుంది, మీ యొక్క పర్సెప్షన్, ఒక థింకింగ్ ప్యాటర్న్ షిఫ్ట్ అవుతుంది. ఆ న్యూ వేలో, న్యూ ఎనర్జీతో మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకే, సో హ్యాంగ్ ఆన్. అండ్ దీంతో మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతాం. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి? ఓపెన్ మైండ్ ఉండాలి ఫస్ట్. క్లోజ్డ్ మైండ్, ఇదే నాకు తెలుసు, ఇదే కరెక్ట్ అని మనం అనుకున్నామంటే అయిపోయింది అక్కడ, ట్రాప్.
ఆ ట్రాప్లో పడిపోతాం. ఎందుకంటే మనం ఎన్ని పుస్తకాలు చదివితే అంత అర్థమవుతుంది మనకి ఏమీ తెలీదు అని. ఎంత పుస్తకాలు చదివితే అంత తెలుస్తుంది మనకేమీ తెలీదు అని. సో ఎప్పుడైతే మనం మీరు పిరమిడ్ మాస్టర్ అవ్వచ్చు, కొత్తగా జాయిన్ అయి ఉండొచ్చు, సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఫార్మర్ అయి ఉండొచ్చు, ఏదన్నా అవనియండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ 21 డేస్లో ఒక కొత్త కోణంతో మీరు ఒక ఆలోచన విధానం మొదలవుతుంది. ఈ 21 డేస్లో ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఐఎమ్ నాట్ కిడింగ్, ఇది ప్రైస్లెస్. ఇది ఫ్రీ ఎందుకు పెట్టాము అంటే దీనికి ప్రైస్ పెట్టలేం. దీంట్లో వెళ్ళిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, $1000s కూడిన ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రీ కోర్స్లో ఉంది. సో దీనికి మనం ఒక ప్రైస్ అనేది పెట్టలేం. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఇది నేర్చుకోవడానికి ఇదంతా పెట్టడానికి 3 years పట్టింది, అన్ని కోర్సులు చదివి దీంట్లో తీసుకురావడానికి. సో డు నాట్ మిస్ దీస్ 21 days. 21 days మిస్ అవ్వకండి. అండ్ విష్ణు, ఐ వుడ్ లైక్ ఫర్ యూ టు షేర్ యువర్ మెసేజ్. Yes, Akka. Hi, everyone. Always excited to be part of PSSM Global Works, and I wish you all the best. Like Andrew, I hope you will make good learning out of this program. Thank you. Thank you, Vishnu. And Vishnu, all the volunteers are super amazing. Vishnu, mana every day పొద్దు నుంచి మొదలైతుంది, and I really enjoy this Reinvent Telugu because of them. And Bhanu, our new tech global, by the way guys, to మన పాత గ్రాడ్యుయేట్స్, Reinvent 1 గ్రాడ్యుయేట్స్ కి ఒక న్యూస్ ఏంటంటే, we have launched ఇవాళ చెప్తున్నాం, PSSM గ్లోబల్ వాలంటీర్ ప్రోగ్రామ్. అంటే ప్రతి ఒక్క బ్రాంచ్ కి, ప్రతి ఒక్క కంట్రీకి వాలంటీర్స్ కావాలి. వాలంటీర్స్ అంటే అది జూమ్ అడ్మిన్ అవ్వచ్చు, టెక్నికల్ అవ్వచ్చు, లేదా కోఆర్డినేషన్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఏదన్నా సరే అది మొత్తం మేనేజ్మెంట్ ఒక గ్లోబల్ లెవెల్లో ఒక టీం క్రియేట్ చేస్తున్నాం మనం. సో చైనాలో ప్రోగ్రామ్ జరుగుతుంది, మనకి వాలంటీర్స్ ఉన్నారా? మన దగ్గర మనకు ఒక వెరీ స్ట్రక్చర్డ్ సిస్టమ్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఎవ్వరు ఎక్కడ కూడా ధ్యానం అనే ఆ ప్రోగ్రామ్ ఆగకుండా జరగాలి అనేది, అప్పుడే మన ధ్యాన్ జగత్ అనేది అవుతుంది. సో దానికోసం బై ద వే భాను, విష్ణు అండ్ కిరణ్ లీడ్ తీసుకొని ఇది స్టార్ట్ చేశారు. సో మన తెలుగు రాష్ట్రం నుంచి మొత్తం ఈ జగత్ అంతా వెలుగు అవ్వబోతోంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. అండ్ భాను, యువర్ మెసేజ్. మీరు చెప్పిన షిఫ్ట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 21 days అని చెప్పారు కదా, నాకు ప్రతిసారి ఫస్ట్ డేకి ముందే వచ్చేస్తుంది, ఆ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా త్రూ అవుట్ ఈ 21 days ఇంకా రోజుకు ఒక నాలెడ్జ్ పరంగా కానీ, విత్ రిగార్డ్స్ టు హ్యాబిట్స్ చేంజ్ కానీ, థింకింగ్ ప్యాటర్న్స్ లో కానీ క్లియర్ కట్ గా షిఫ్ట్ అనేది కనిపిస్తుంది అక్క. నాకు మేజర్ షిఫ్ట్ లాస్ట్ 21 days లో ఒకే ఒక్క పాయింట్ చెప్తానక్క. మనం చాలా మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని మనం అహంకారంగా తీసుకోం. నాకు లాస్ట్ 21 days లో అర్థమైంది ఏంటంటే, ఇన్ఫీరియారిటీ కూడా అహంకారమే. ఎప్పుడు గ్రౌండెడ్ గా ఉండాలి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషల్లీ స్పిరిచువల్ సీకర్ కి. ధ్యానం చేసే వాళ్ళు కొంచెం పైకి వెళ్ళిపోవడం, కొంచెం అహంకారం వచ్చేయడం చాలా న్యాచురల్. అట్లనే లో అయిపోతూ ఉంటాం. ఒకసారి ఎవరో చిన్నగా అన్నా కానీ లో అయిపోతూ ఉంటాం. మనం ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే ఈ పాయింట్ గ్రౌండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో లాస్ట్ 21 days లో నాకు చాలా చక్కగా అర్థమైంది అక్క. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వాలంటీర్స్ టీమ్ అక్క. థ్యాంక్ యూ భాను. నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి భాను, లాస్ట్ టైం ది. యాక్చువల్లీ నిన్న షేర్ చేసాము అందరము ఎక్స్పీరియన్సెస్. ఓకే, గ్రేట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ భాను. కిరణ్, కెన్ యూ స్పీక్ నౌ ఆర్ నో? ఓకే, ఆసమ్. నేను కిరణ్ తరఫున అందరికీ స్వాగతం చెప్తున్నాను మళ్ళీ. అండ్ అలాగే బై ద వే గైస్, June 18th నుంచి 21st వరకు మెగా మెడిటేషన్ సమ్మిట్ జరగబోతోంది బెంగళూరులో, పిరమిడ్ వ్యాలీలో. అందరూ రావాలి.
ఒక అద్భుతమైన గ్లోబల్ మాస్టర్స్ కెన్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కొలంబియా నుంచి, యుఎస్ నుంచి మాస్టర్స్ వస్తున్నారు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి. సో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ జరగబోతోంది అండ్ ఐ విల్ బి దేర్. నేను కూడా ఇండియా వస్తాను. సో ఐ షేర్ మై హోల్ స్కెడ్యూల్. మీరు వచ్చి నన్ను కలవండి. ఇట్స్ గోన్ బి అమేజింగ్. సో థ్యాంక్ యూ గైస్. విల్ స్టార్ట్ ద సెషన్ నౌ. సో అందరికీ బై ద వే అర్థమై ఉంటుంది నిన్న ఓరియంటేషన్ తో ఈ క్లాసెస్ ఎలా జరగబోతున్నాయి. ఫస్ట్ మనం ధ్యానంతో మొదలెడతాం. అందరికీ ధ్యానం ఎలా చేయాలో చెప్పుంటారు ఎస్టర్డే. ఇవాళ దాని సైన్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. సైన్స్ ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, కళ్ళు మూసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా, ఎలా సాల్వ్ అవుతాయి అనేది దాని గురించి మనం అర్థం చేసుకుందాం. తర్వాత సెకండ్ 30 minutes తర్వాత సెషన్ మనం ఒక టాపిక్, ఎవ్రీడే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ గురించి మాట్లాడతాం. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎవ్రీ సాటర్డే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆల్ రైట్. సో ఏదన్నా మీకు నాతో మాట్లాడాలి అని ఉంటే, క్వశ్చన్ అడగాలి అంటే నా ఈమెయిల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పరిపత్రి, యూ కెన్ మెసేజ్ మీ, జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో బై ద వే ప్రైజెస్ గురించి చెప్పుంటారు నిన్న. ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే వాళ్ళకి 10 people వీఆర్ గోయింగ్ టు చూస్ అండ్ అనౌన్స్. ఇందు మన లాస్ట్ బ్యాచ్ అనౌన్స్మెంట్ అయిందా? ఎస్ అక్క, ఎస్టర్డే కిరణ్ చేసేసారు. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఫ్రమ్ లాస్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్ కి మళ్ళీ మొదలెడతాం. సో విల్ హ్యావ్ అగైన్ విన్నర్స్ ఈ బ్యాచ్ తో. సో డెఫినెట్ గా జాయిన్ అవ్వండి ఈ కాంటెస్ట్ లో. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద విన్నర్స్. ఓకే, సో లెట్స్ బిగిన్ మన సెషన్. బై ప్రాంప్ట్ గా మీ 10:30 PM కి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకే, 10:30 PM ప్రాంప్ట్ గా ఎవ్రీడే. సో ఈవెన్ కొంచెం మనం మేబీ సబ్జెక్ట్ మిగిలి ఉంటే విల్ గో అ లిటిల్ బిట్ ఓవర్, మేబీ 5 minutes, బట్ నాట్ మోర్ దెన్ దాట్. సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పరిపత్రి. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నేను హైదరాబాద్లో పుట్టాను, ఒక స్పిరిచువల్ ఫ్యామిలీలో. అండ్ నా గురించి మీరు ఈ 21 daysలో చాలా తెలుసుకుంటారు, చాలా స్టోరీస్ వింటారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్. అండ్ ఎవ్రీ రీఇన్వెంట్ బై ద వే డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ రీఇన్వెంట్ సబ్జెక్ట్స్ ఏమున్నా ఇట్స్ గోనా బి మీకు చాలా కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అవుతుంది ఎవ్రీ టైమ్. దట్ మేము లాస్ట్ ఈ రీఇన్వెంట్ 10 reinvents అయింది ఇంగ్లీష్లో. 10 reinvents ఆర్ డిఫరెంట్. సో ఎవ్రీ టైం మీరు విన్నాము అనుకున్నా కొంచెం న్యూగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మన పర్సెప్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే వర్డ్స్ ఉన్న కొత్త ఇన్ఫర్మేషన్ ల్యాండ్ అవుతుంది. సో నేను హైదరాబాద్లో పుట్టాను, ఇప్పుడు కాలిఫోర్నియాలో. ఇక్కడ ఇదే నా వర్క్. నేను ఐ రన్ పార్ట్ ఆఫ్ అ గ్లోబల్ ఆర్గనైజేషన్, PSSM గ్లోబల్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గ్లోబల్. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీంతో ధ్యానం, పిరమిడ్ ఎనర్జీ, ప్లాంట్ బేస్డ్ లివింగ్, ఇవి ఎవ్రీ కంట్రీలో తీసుకెళ్ళడానికి ఇది మా మిషన్. సో దీని పార్ట్ ఆఫ్ మిషన్ ఏంటంటే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఈ మిషన్ ని గ్లోబల్ గా తీసుకెళ్లడానికి PSSM గ్లోబల్ 2020లో స్టార్ట్ చేయబడింది. అలాగే దాంతో పాటు ఐ రన్ అ కంపెనీ కాల్డ్ సోహమ్ షిఫ్ట్. సోహమ్ షిఫ్ట్ అనే కంపెనీ ఐ రన్. దాంతో ఐ వర్క్ విత్ లీడర్స్, కార్పొరేట్ ట్రైనింగ్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్, అలాగే ఎనర్జీ వర్క్, మెడిటేషన్. సో ఐ లీడర్స్ ని ఎంపవర్ చేయడం అండ్ టు క్రియేట్. సో నా మిషన్ ఏంటంటే, ఇది చాలా కొంతమందికి షాక్ ఇవ్వచ్చు ఈ నా మిషన్ వింటే. ఐ వాంట్ టు మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ, రిచ్. ఓకే, సో దాట్ ఈస్ మై మిషన్. అంటే వరల్డ్ మనీ అనేది ఎనర్జీ, అది స్పిరిచువల్ పీపుల్ ఎవరైతే సర్వీస్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు దట్ ఈస్ వేర్ we should focus on and do more good, more impact, more future impact. So I help leaders, entrepreneurs, business leaders to launch sacred business expansion ki, alage confidence for youth,
ట్రైనింగ్స్, ప్రెజెంటేషన్స్, గ్రూమింగ్ ఇవన్నీ ఐ హెల్ప్ అనమాట. సో ఆల్ యంగ్స్టర్స్ ఆర్ వెల్కమ్ టు కనెక్ట్ విత్ మీ. కెరియర్ అయినా సరే, రిలేషన్షిప్స్ అయినా సరే, ఎనీథింగ్, హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది. సో దాట్ ఈస్ మై వర్క్. సో ఇలాగా ఐ డిడ్ మై ఇంజనీరింగ్, తర్వాత మాస్టర్స్ అవన్నీ చేశాక అవన్నీ నా 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 పాత్ కాదు అని వదిలేసి ఐఎమ్ డూయింగ్ దిస్ 24 hours now. ఇదే నా వర్క్. అండ్ ఐ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ నౌ. మొత్తం వరల్డ్ ట్రావెల్, దట్ వాజ్ మై డ్రీమ్. సో ట్రావెల్ చేస్తూ, ధ్యానం చెప్తూ, గ్రేట్ మాస్టర్స్ని కలుస్తూ, అండ్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ, అండ్ దిస్ ఇస్ ద పాత్ దట్ ఐ డూ రైట్ నౌ. ఒక టైంలో ఇదంతా ఒక కళ అని అనిపించేది, ఇదంతా ఎలా జరుగుతుంది, నా లైఫ్ ఇలాగే ఉంటుందా అనుకునేదాన్ని. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇలా నా లైఫ్ ఉంది అంటే బికాస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్, బికాస్ నేనెవరో ఏంటో తెలుసుకున్నాను, యాక్ట్ చేశాను, అండ్ అందుకే లైఫ్ నాదే కాదు ప్రతి ఒక్క స్పిరిచువల్ మాస్టర్ది చేంజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ నా ఇంట్రొడక్షన్, షార్ట్ ఇంట్రొడక్షన్. నేను వన్ ఆఫ్ ద థింగ్స్ నాకు ఫ్యాసినేటింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి విన్నా నేను ఇది స్పిరిచువల్ సైన్స్ అని, కానీ ఎప్పుడు అర్థం కాలేదు. స్పిరిచువల్ సైన్స్ అంటే ఓకే స్పిరిచువల్ సైన్స్, కానీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండే నాలో దీని గురించి మాట్లాడడానికి. అంటే ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నాను, ఇక్కడ అరే ఇది సైన్స్ కాదు, ఇదంతా మూఢనమ్మకాలు, ఇదంతా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అందరు అడిగేవాళ్ళు, నాకు ఆన్సర్స్ ఉండేది కాదు. లాస్ట్ 10 years నుంచి నేను దీని గురించి స్టడీ చేసి ప్రతి ఒక్క వర్క్ షాప్, క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల అప్పుడు అర్థమైంది నాకు, అరే ఇప్పుడు ఎవ్రీ పాయింట్ మనం ఈ 21 daysలో డిస్కస్ చేసేది ఒక వెరీ సైంటిఫిక్, ఒక గొప్ప, దానికి ఒక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ ఓన్లీ వన్ సివిలైజేషన్లో కాదు, మల్టిపుల్ సివిలైజేషన్స్, ప్రతి ఒక్క వరల్డ్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా వస్తుంది, అందరూ ఎలా నమ్ముతున్నారు అనే ఆ యొక్క రీసెర్చ్ వల్ల ఈ ప్రోగ్రామ్ మనకి క్రియేట్ జరగబడింది. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, నేను అపాలజైజ్ చేస్తాను, నా తెలుగు అంత ఫ్లూయెంట్గా ఉండకపోవచ్చు, బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎందుకంటే భాష మీద ఫోకస్ కాదు, సబ్జెక్ట్ అర్థమవుతోందా దాని మీద ఫోకస్ పెడదాం. ఓకే, మన సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నది అర్థమవుతోందా లేదా, అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేద్దాం. వర్డ్స్ ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే నేను ఇంగ్లీష్లో చెప్తే దాన్ని మీరు నాకు వాలంటీర్స్ కెన్ ట్రాన్స్లేట్ తెలుగులో. ఓకే, మనం ఫస్ట్ ఈ 21 daysలో అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఎక్కడ మన దృష్టి పెడితే అది క్రియేట్ అవుతుంది, అది ఎనర్జైజ్ అవుతుంది. మనకి ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలి, ఏది వద్దో దాని మీద కాదు. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే ఈ 21 days సక్సెస్ఫుల్. మనం ఈ 21 daysలో మేనిఫెస్టేషన్ గురించి నేర్చుకుంటాం, ఎలా మన ఎనర్జీ రైజ్ చేయాలో నేర్చుకుంటాం, ఎలా మన ఎన్వైరన్మెంట్ చేంజ్ చేయాలో నేర్చుకుంటాం, ఎలా ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ మనకి నచ్చింది ఎలా దాని నుంచి బయటపడాలో నేర్చుకుంటాం. ఇవన్నీ మనం మాట్లాడతాం. మీ లైఫ్లో రైట్ నౌ ఏదన్నా ప్రాబ్లం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఏంటి మీ ప్రాబ్లం రైట్ నౌ మీ లైఫ్లో. రిలేషన్షిప్ కావచ్చు, మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదన్నా సరే, కెరియర్ కావచ్చు, ఎనీ ప్రాబ్లం రైట్ నౌ మీ లైఫ్లో ఏదుందో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఈ నెక్స్ట్ 21 days గివ్ మీ 100% అటెన్షన్, ఫోకస్, ఎనర్జీ. ఓకే, అది నా రిక్వెస్ట్, అది ఫీజ్. ఈ 21 daysలో రిజల్ట్స్ కావాలి అంటే మీ 100% అటెన్షన్, కమిట్మెంట్ నాకు కావాలి. ఓకే, మీరు ఇస్తారా 100% కమిట్మెంట్? నాట్ 80%, నాట్ 50%, నాట్ 20%, 100% నాకు అటెన్షన్ ఇవ్వండి. ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్ ఇన్ 21 days. ఓకే, సో లెట్స్ బిగిన్. సైన్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటి, దాని వెనకాల ఏంటి, ఫస్ట్ కొంచెం మనం ఈ నెక్స్ట్ 21 daysలో ఇంట్రొడక్షన్ ఏంటంటే మనం ధ్యానం చేస్తాం, విజ్డమ్ షేరింగ్ ఉంటుంది,
మీరు గ్లోబల్ మాస్టర్స్ని కలుస్తారు ఈ 21 డేస్లో. ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మీరు నేను పరి ఎవరు చెప్పడానికి, పరి చెప్పింది అని మీరు నమ్మకూడదు. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, మీరు ఎక్స్పెరిమెంట్ చేశాకే నమ్మండి. పరి చెప్పిందని, పత్రిజీ చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని మీరు నో బ్లైండ్ ఫెయిత్. ఎక్స్పెరిమెంట్ అండ్ బిలీవ్. నెక్స్ట్ ఇస్ బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ చేయడం వల్ల మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. చాలా మనకు అర్థం. బుక్ రీడింగ్ అంటే చందమామ కథలు కాదు. బుక్ రీడింగ్ అంటే భగవద్గీత, ఇలాంటి హై వైబ్రేషనల్, రామ్తా, నక్షత్ర మిత్రులు, 4 అగ్రిమెంట్స్, యూ ఫర్ ఎవర్, ఇట్లాంటి బుక్స్ చదవడం. ఓకే, తులసి దళం, ఇలాంటి బుక్స్ చదవడం. ఇది హై వైబ్రేషనల్ రీడింగ్. ఎక్స్పీరియన్స్ షేరింగ్ అంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇక్కడ మనకి టైం దొరకపోవచ్చు అందరు ఎక్స్పీరియన్సెస్ వినడానికి. మీరేం చేయగలరంటే ఒక వీడియో తీసి నాకు పంపించచ్చు. ఓకే, నేను చూస్తాను మీ ఎక్స్పీరియన్స్. గ్రూప్లో కూడా షేర్ చేయొచ్చు. ఒక వీడియో తీసి మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా వస్తే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ అందరూ వినేటట్టు. అలాగే రైట్ కమ్యూనిటీ, గ్రూప్ని వదలద్దు, గ్రూప్లో ఉండండి. అండ్ మీ యొక్క ఎనర్జీ ఆ గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. ఇండివిజువల్ ఎనర్జీ గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి గ్రూప్ పెరిగితే మీరు కూడా పెరుగుతారు. ఓకే, గ్రూప్ ఎలివేట్ అయితే మనం ఎలివేట్ అవుతాం. నేను ఎలివేట్ అవ్వడం కాదు, అందరం ఎలివేట్ అయితే మనం ఎలివేట్ అవుతాం. సో అందుకే కమ్యూనిటీ, గ్రూప్ కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను కాదు, నేను నుంచి మనంతో కనెక్ట్ అవుతాం. ఇది గ్రూప్ కాన్షియస్నెస్. ఓకే, ఎప్పుడైతే వేరే వాళ్ళు ఎలివేట్ అవుతారో అప్పుడే మనం ఎలివేట్ అవుతాం. వేరే వాళ్ళని కిందకి తెస్తే మనము ఎలివేట్ అవుతామా? అవ్వము. వేరే వాళ్ళని కింద పడిస్తే మనం ఎప్పుడు పైకి వెళ్ళము. అది దీంట్లోనే కాదు, లైఫ్లో కూడా. వేరే వాళ్ళని కింద ఎంత తొక్కితే మనము అంతే వెళ్తాం కిందకి. సో ఇది గ్రూప్ కాన్షియస్నెస్. ఇది ఒకటి మైండ్లో ఉంచుకోవాలి. హౌస్ రూల్స్ గురించి మాట్లాడారా ఇందు? హౌస్ రూల్స్, నో పర్సనల్ ఎజెండా. ఇక్కడ ఏ పర్సనల్ దీని గురించి మాట్లాడారా? లేదక్క, చెప్పలేదు. ఇక్కడ ఏ పర్సనల్ ఎజెండా లేదు. ఇక్కడ ఏ పొలిటికల్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయము. ఇక్కడ ఎవరిని మనం డిస్రెస్పెక్ట్ చేయము, ఎవరిని మనం హెరాస్ చేయము. ఈ రూల్స్ చాలా గట్టిగా పాటిస్తాము. మన గ్రూప్ లో కూడా వెరీ మైండ్ఫుల్. మీ ఎనర్జీకి మీరు రెస్పాన్సిబుల్ అయి ఉండాలి. ఏదన్నా ఇక్కడ అనవసరంగా బులింగ్ కానీ హెరాస్మెంట్ కానీ ఉంటే గ్రూప్ లోంచి బయటకు తీసేస్తాం. వెరీ సింపుల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అండ్ బౌండరీస్. అండ్ ఏ పొలిటికల్ ఎజెండా మనకు ఇక్కడ వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. పాకిస్తాన్ నుంచి రావచ్చు, ఇరాన్, లెబనన్ నుంచి రావచ్చు, యుఎస్ నుంచి రావచ్చు. ఏ కంట్రీ వైపు కూడా హేట్రెడ్ చూపరాదు. ఓకే, సో ఇది కూడా వెరీ మైండ్ఫుల్. ఏ రిలీజియన్, వేరే రిలీజియన్స్ కూడా నుంచి కూడా వస్తారు. ఇది రిలీజియస్ కాదు, ఇది పొలిటికల్ కాదు, ఇది వెరీ న్యూట్రల్ ప్లాట్ఫామ్. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఓకే, ఆల్ రైట్, లెట్స్ బిగిన్. ఆనాపానసతి మెడిటేషన్. ఈ 21 రోజులు మనం ఈ ధ్యానం గురించి మాట్లాడతాం. ఇదే ధ్యానం చేస్తాం 21 డేస్. వెరీ ఇంపార్టెంట్. మనం వేరే ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేసిన మన మెయిన్ మెథడ్ ఆనాపానసతి. ఆనా అంటే శ్వాసని, ఇన్కమింగ్ బ్రెత్ అంటే ఇన్హేల్, అపాన అంటే ఎక్సేల్, సతి అంటే ఒకటిగా ఉండడం. ఆనాపాన సతి అంటే మన శ్వాసతో ఒకటవ్వడమే ఈ ధ్యానం. ఈ ధ్యానం మనం చేస్తాం. దీంట్లో ఏ మంత్రము ఉండదు. ఓకే, ఏ మంత్రం, ఏ గాయత్రి మంత్రం, ఏ ఓం, ఏ మంత్రాన్ని మనం జపించాం. అలాగే ఏ దేవుణ్ణి మనం గుర్తు చేసుకోం. ఏ రాముడు లేడు, అల్లా లేడు, జీసస్ లేడు, ఎవ్వరు, నో గాడ్. ఏ థాట్స్, దేని గురించి మనం ఆలోచించాం. ఏ విజువలైజేషన్ చేసుకోం మనం. ఇక్కడ మనం మైండ్ లైట్ వస్తుంది, అది వస్తుంది, అది ఏ విజువలైజేషన్. ఇది హిప్నోథెరపీ కాదు. ఇది ఒక విజువలైజేషన్ సెషన్ కాదు. ఇది యోగా కాదు. ఇది ప్రాణాయామం కాదు. ప్రాణాయామం కాదు అంటే మనం శ్వాసని ఇలా చేయము, శ్వాసని హోల్డ్ చేయము, శ్వాసని చేంజ్ చేయము. ఎలా మీరు ఇప్పుడు మీరు బ్రీత్ చేస్తున్నారో
అలాగే చేస్తాం మనం ధ్యానంలో. దీన్ని చేంజ్ చెయ్యము. ఓకే, దీని అందుకే ఇది ఏ టైంలో అన్నా చేయొచ్చు, ఎప్పుడన్నా చేయొచ్చు. అన్నం తినే ముందు చేయొచ్చు, అన్నం తిన్నాక చేయొచ్చు, ఎప్పుడన్నా చేయొచ్చు. ఎందుకంటే మన శ్వాసని చేంజ్ చేయట్లే. అదే ప్రాణాయామం అయితే రూల్స్ ఉంటాయి. అన్నం తినే ముందర చేయాలి, అన్నం తిన్నాక చేయకూడదు, ఇలాంటి రూల్స్ ఉంటాయి. కానీ ఈ ధ్యానంలో మాత్రం అలాంటి ఏ రూల్స్ ఉండవు. ఎందుకంటే మన శ్వాసని చేంజ్ చెయ్యట్లేదు. ఇది ప్రాణాయామం కాదు, యోగా కాదు. యోగా అంటే ఏ ఆసనాలు వేయం మనం దీంట్లో. సుఖాసనం. సుఖాసనం అంటే వేళ్ళు రెండు, ఈ పోస్చర్ వెరీ ఇంపార్టెంట్. వేళ్ళు రెండు ఇలా ఇలా అన్న పెట్టుకొని మన ల్యాప్లో కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. ఎందుకు క్రాస్ చేయాలి? ఫిజిక్స్లో ఒక లా ఉంది. ఫిజిక్స్లో ఏంటంటే ఏదన్నా ఇది క్రిస్టల్, ఇది క్లియర్ క్వార్ట్స్ క్రిస్టల్, ఇది పాయింట్ అంటారు దీన్ని. ఓకే, నార్మల్గా ఎనర్జీ అనేది ఎండ్స్ నుంచి, ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ నుంచి ఎనర్జీ వెళ్తుంది అనమాట. అలాగే ఎండ్స్ నుంచి ఎనర్జీ వెళ్తుంది. సో మన ఎండ్స్ ఏంటి? మన ఫింగర్స్, మన టోస్. అవునా? దీంట్లో నుంచి 10%, మన టోస్ నుంచి 10%, మన ఐస్ నుంచి, కళ్ళ నుంచి 80% ఎనర్జీ వెళ్తుంది. అందుకే మనం ఒక ఎనర్జీ సర్క్యూట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా చేస్తాము? క్రాస్ చేసుకోవాలి. క్రాస్ అంటే ఇలా, దీన్ని రెండు కలిపేస్తాం, క్రాస్ చేస్తాం. ఇది ఎండ్స్ ఓపెన్ గా పెట్టకుండా. అలాగే మన ఫీట్ ని క్రాస్ చేస్తాం, కాళ్ళ మీద ఇలా ఒక కాలు మీద ఒక కాలు వేసి, లేదా మఠం వేసుకొని కూర్చుంటే క్రాస్ అయినప్పుడు ఎనర్జీ మన లోపలే కన్జర్వ్ అవుతుంది, బయటికి వెళ్ళదు. అలాగే ఒక్కటే ఒక రూల్ ఏంటంటే కళ్ళు తెరవరాదు. మీకు చేస్తుంటే అరే నాకు చేతులు నొప్పులు వస్తున్నాయి అంటే ఇలా ఇలా విడుచుకోవచ్చు, కానీ కళ్ళు తెరవరాదు. కళ్ళు ఎప్పుడూ మూసుకొనే ఉండాలి. కళ్ళు తెరిస్తే 80% వెళ్ళిపోతుంది ఎనర్జీ. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఆ ఎనర్జీ కన్సర్వ్ చేసుకోవడానికి. ఎందుకంటే కళ్ళతో మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే, పోస్చర్ ఏంటి? చేతులు రెండు ఇలాగా, కాళ్ళు క్రాస్, కళ్ళు మూసుకోవాలి. ఎందుకు మూసుకోవాలి? ఎందుకంటే మన ఎనర్జీ ఎండ్స్ లో వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీని ఒక సర్క్యూట్ లాగా మనం క్రియేట్ చేస్తాం. ఇది పోస్చర్. ఇలా మెడిటేషన్ చెయ్యం మనం, ఇలా చేస్తాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు, రాత్రన్నా చేయొచ్చు, పొద్దునన్నా చేయొచ్చు. కానీ అన్నం తిన్నాక నార్మల్లీ ఎందుకు చేయమంటే నిద్ర వచ్చేస్తుంది. సో అది న్యాచురల్ బాడీకి. సో అన్నం తిన్నాక అవాయిడ్ చేయండి ధ్యానం చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే పడుకొని చేయకూడదు, చేస్తే కూడా నిద్ర వస్తుంది నార్మల్లీ. సో ఇలా కూర్చొని చేయండి, ఆనుకోవచ్చు, ఇలా ఇలా బ్యాక్ రెస్ట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఇలా స్ట్రెయిట్ గా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఇది ధ్యాన యొక్క పోస్చర్. మనం టెక్నిక్ గురించి టెక్నిక్ ఏంటి? మన యొక్క శ్వాసని గమనించడం. సో 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? మన శ్వాసని గమనించడం. ఫోకస్ కాదు, అటెన్షన్ కాదు, గమనించడం, అబ్జర్వ్ చేయడం. ఓకే, మన కార్లో కూర్చుంటాం. కార్లో మీకు ఎవరికైనా ఇష్టమా కార్లో విండోలో కూర్చొని, లేదా బస్సులో విండోలో కూర్చొని అలా చూడడం బయట బస్సు వెళ్తుంటే? నాకు ఎప్పుడు, నేను చిన్నప్పుడు హైదరాబాద్ కర్నూలులో ఉండేదాన్ని. నేను 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. కర్నూలు తెలుసా మీకు? కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ వచ్చింది. ఎవరెవరు వెళ్ళారు కర్నూలుకి? చేతులు లేపండి. కర్నూలుకి ఎవరు వెళ్ళారు? మన రామారావు గారు వెళ్ళారు కర్నూలుకి, ప్రబలిక వెళ్ళింది. కర్నూలుకి వెళ్ళండి. ఎవరైతే వెళ్ళలేదో కర్నూలుకి వెళ్ళి అక్కడ ఫస్ట్ పిరమిడ్ ఉంది, అది చూడాలి. థ్యాంక్ యూ. సో హైదరాబాద్, కర్నూలు నుంచి హైదరాబాద్కి బస్సులో వెళ్ళేవాళ్ళం మేము. ఎర్ర బస్సు, అది కూడా చిన్నప్పుడు బస్సులో స్పేస్ పెట్టుకొని అందులో వెళ్ళేవాళ్ళం. ఇందు నువ్వు వెళ్ళుండవు ఎప్పుడు ఎర్ర బస్సులో. ఐ డోంట్ థింక్ యూ వుడ్ హ్యావ్ గాన్. అక్క వెళ్ళామక్క. నేను నమ్మను, నువ్వు వెళ్ళలేదు నాకు తెలుసు. ఎందుకు ఎందుకు వెళ్ళలేదంటే మేము ఉండేది కర్నూలులోనే కాబట్టి. ఓకే, సో కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు ఎవ్రీ మంత్లీ అట్లీస్ట్ ఒక 3-4 సార్లు బస్సులో వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ బస్సులో నా ఫేవరెట్ థింగ్ చూసేది ఏంటి? అలా అలా విండోలో కూర్చొని ఆ తల, ఆ గాలి అలా రావడం, అండ్ అలా చెట్లు అలా వెళ్తుంటే అలా చెట్లను అలా చూడడం. అది చేయాలి మన శ్వాసతో.
గమనించడం. ఆ చెట్టు ఎందుకు అలా ఉంది, ఈ చెట్టు తర్వాత ఇదెందుకు ఇలా వచ్చింది ఆలోచించడం కాదు, గమనించడం. ఆ చెట్టు వచ్చింది అంతే, అలా అలా చూడడం అంతే. మన శ్వాసని కూడా అలా గమనించాలి. ఈ శ్వాస ఇలా ఎందుకు వచ్చింది, దీని తర్వాత నాకు ఫుడ్ ఏముంది, వాళ్ళ బిర్యానీయా కూరనా ఏంటి ఆలోచించడం కాదు. ఓకే, ఆ ఆలోచనలన్నీ తర్వాత, ఫస్ట్ మనం గమనించడం. అందరికీ అర్థమైందా? మీరు అదే ఆలోచించండి. అలా కిటికీలోంచి అలా బయట చూస్తే ఏం కనిపిస్తోంది, అలా అప్పుడు మనం ఆలోచించాం, అరే ఎంతసేపు ఉంది, ఇంకా ఎప్పుడు వస్తాం, ఎంతసేపు ధ్యానం చేయాలి, పరి ఎంతసేపు మాట్లాడుతుంది కాదు, ఊరికే గమనించడం. ఇది శ్వాస మీద ధ్యాస. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ థాట్స్. మన మైండ్ అంటే థాట్స్, అది సహజం. సో థాట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, థాట్ మనకు చెప్పాలి మైండ్కి, అరే అరే ఓ నాకు ఆకలేస్తోంది అని థాట్ వచ్చింది, అరే ఇంట్లో ఏముంది, ఇంట్లో ఏం లేదు, దీంతో మన థాట్తో వెళ్లకుండా థాట్ మన మైండ్కి చెప్పాలి. అప్పుడు నాకు ఆకలేస్తుంది, ఒక్క 20 minutes ధ్యానం చేయనియనను, తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాంలే అని చెప్పి దాన్ని పార్కింగ్లో పెట్టండి. పార్కింగ్, మీరు అందరూ డ్రైవ్ చేస్తారు కదా, డ్రైవ్ చేసినప్పుడు బండి పార్కింగ్లో పెడతాం కదా, అలా థాట్స్ని పార్కులో పెట్టండి. మళ్ళీ వాపస్ వెళ్ళొచ్చు ఆ థాట్ దగ్గరికి. పార్కులో పెట్టి మళ్ళీ శ్వాస మీదకి వచ్చేసి మళ్ళీ అది ఆ కిటికీలో కూర్చొని చూడడం, మన శ్వాసను గమనించడం. ఓకే, ఇదే ప్రాసెస్. ఇది 3 step ప్రాసెస్. థాట్స్ వస్తే పార్కులో పెట్టండి, దాంతో పాటు వెళ్ళకండి, పార్కులో పెట్టి మళ్ళీ మన శ్వాస మీదకి వచ్చి దాన్ని గమనిస్తూ, మళ్ళీ థాట్ వస్తే అరే ఇంకేదో థాట్ వస్తుంది, అరే రేపు వర్క్లో ఈమెయిల్ పంపించాలని థాట్ వస్తుంది, అరే ఈమెయిల్ పంపించలేదే అని. ఆ ఈమెయిల్ కూడా చెప్పండి, ఇది పార్కింగ్లో పెడుతున్నాను, దీనికి మళ్ళీ వస్తా నిన్ను చూడ్డానికి అని చెప్పి మళ్ళీ వాపస్ మన శ్వాస మీదకి రావాలి. ఇంతే ప్రాసెస్, ఇంతకంటే ఇంకేం లేదు. ఇదే మనం రెపిటేటివ్గా ప్రతిరోజు చేస్తూ ఉంటాం. ఓకే, ఇది మన ధ్యానం యొక్క ప్రాసెస్. సెకండ్, దీని గురించి స్పిరిచువల్ సీకర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అర్థం చేసుకోవడానికి చూశారు. అంటే ఏంటి, దీంట్లో ఏముంది ధ్యానం. ఈ ఆనాపానసతి అనేది పాలీ లాంగ్వేజ్లో ఆనాపానసతి అంటారు. బుద్ధుడు ఫస్ట్ ఇచ్చిన టెక్నిక్ ఇది అన్నమాట. ఇది వచ్చింది, నేను ఇన్వెంట్ చేయలేదు ఈ టెక్నిక్ని, పిఎస్ఎస్ఎం ఇన్వెంట్ చేయలేదు, ఇది బుద్ధుడు ఇచ్చిన టెక్నిక్. అంతే, బుద్ధుడు ఇచ్చాడని చెప్పి మనం బుద్ధిస్టులం కాము, ఏ ఒక రిలీజియన్కి అసోసియేట్ కాకుండా ఈ టెక్నిక్ని మనం పట్టుకున్నాం, బుద్ధుడు ఇచ్చిన టెక్నిక్. సో ఈ టెక్నిక్, ఇది ఎప్పుడో ఇచ్చిన టెక్నిక్ని ఇప్పుడు సైన్స్ క్యాచప్ అవుతోంది, అంటే అర్థం చేసుకుంటోంది దీంట్లో ఏంటుంది. ఎలా మనకు తెలుసు, న్యూరో సైన్స్ అంటే మన యొక్క బ్రెయిన్ యొక్క సైన్స్ అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు దీని గురించి మనకి ఇంకా అర్థమవుతోంది, ఈ సైన్స్ ఏంటి, దీన్ని ఎలా మనం అర్థం చేసుకుంటాం అనేది. సో ఇంకోటి, కొన్ని మిత్స్ మనం బ్రేక్ చేద్దాం. ధ్యానం అంటే మిత్స్. ఇది రిలీజియస్ కాదు. మీరు క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఏ రిలీజన్ అన్నా అవ్వచ్చు, దానికి ధ్యానానికి సంబంధమే లేదు. ఎందుకంటే ధ్యానం మన ఏ చాంటింగ్, ఏ దేవుడు గురించి ఆలోచించట్లే. మీకు నేను ఏ దేవుడు ఫోటో అమ్మట్లేదు ఇక్కడ మేము అమ్మము ఏది, ఈ ఎండ్ ఆఫ్ ద క్లాస్లో ఏది అమ్మట్లేదు. నేను నా ఫోటో కూడా అమ్మను నేను, సో ఏది అమ్మట్లేదు ఇక్కడ. ఏ ఫోటోని మీరు ప్రే చేయక్కర్లేదు. సో ఇది ఏ రిలీజియన్తో సంబంధం లేదు. అలాగే గోల్, అరే థాట్స్ వస్తున్నాయి చాలా. నా ఫస్ట్ కంప్లైంట్ ఏమొస్తుందంటే ధ్యానం నేర్పిస్తున్నప్పుడు ఏ కంట్రీలో అయినా ఫస్ట్ కంప్లైంట్ వచ్చేది, పరి నా మైండ్ మంకీ మైండ్ అస్సలు ఆగదు, అసలు ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా నేను థాట్ లేకుండా ఉండలేను. ఇది ఎక్కడికి వెళ్ళినా, మీరు నమ్మరు, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఎక్స్క్యూజ్ ఫస్ట్ చెప్తారు నాకు. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్తాను, మన గోల్ థాట్లెస్ ఉండడం కాదు, మన గోల్ శ్వాసని గమనించడం. అది ఆటోమేటిక్గా అవుతుంది. శ్వాసని గమనిస్తే ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు రియల్ సైన్స్ చెప్తాను. ఒక మినిట్లో ఒక 100 థాట్స్ వస్తున్నాయి అనుకోండి మనకి, ఒక 1 minute. ఓకే, ఇప్పుడు మీరు కూర్చున్నారు, 1 minute 100 థాట్స్ వచ్చాయి. నెక్స్ట్ డేకి, నెక్స్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు ఈ 100 థాట్స్ 99 థాట్స్ అవుతాయి.
మీకు డిఫరెన్స్ తెలీదు, కానీ అది 99 థాట్స్ అవుతాయి. అంటే ఏంటి, ఒక థాట్ ఇంకో థాట్ మధ్యలో ఉన్న స్పేస్ పెరుగుతూ వస్తుంది. ఓకే, ఈ ఒక థాట్ ఇంకో థాట్ మధ్యలో ఉన్న స్పేస్, ఈ ఒక స్పేస్ పెరుగుతూ వస్తుంది. ఈ స్పేసే నో థాట్ స్పేస్ అంటాం. దీన్ని నో థాట్ స్టేట్ అంటాం. ఓకే, ఇది ధ్యానం చేస్తూ 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 ఉంటే పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే మనకు అసలు థాట్స్ ఉన్నాయా, బాడీ ఉన్నాయా కూడా తెలీదు. అంటే 0 స్టేట్లో వెళ్ళిపోతాం. దాని గురించి ఇంకో 2 minutesలో మాట్లాడదాం. సో థాట్స్ రాకూడదు, దాని మీద ఫోకస్ కాదు. రిమెంబర్, ఫస్ట్ స్టేట్మెంట్ నేనేం చెప్పాను, ఎక్కడ ఫోకస్ చేయాలో, ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయాలి, ఏది వద్దో దాని మీద కాదు. మనకి థాట్స్ వద్దు అంటే థాట్స్ వస్తాయి, వద్దు అంటే ఫస్ట్ అదే వస్తుంది మనకి. అదే మన హ్యూమన్ బ్రెయిన్. అందుకే థాట్స్ వద్దు అని ఫోకస్ చేయొద్దు. ఏది కావాలో శ్వాసని గమనిద్దాము, దీని మీద ఫోకస్ పెడదాం. ఇది ఫోకస్ పెడితే థాట్స్ ఆటోమేటిక్గా దాని యొక్క స్పేస్ పెరుగుతూ వస్తుంది. ఓకే, సో అది గోల్ అనేది స్టాప్ థింకింగ్ కాదు. ఇంకోటి ఏంటంటే గోల్ అనేది స్టాప్ ఫీలింగ్ కాదు. అంటే ఏంటి, నా హస్బెండ్, మా ఆయన గురించి చాలా మీరు నేర్చుకుంటారు ఈ 21 daysలో. ఫస్ట్ అంటాడు, పరి నువ్వు ఇంత ధ్యానం చేస్తావు, ఇంత చేస్తావు, ఇంత కోపం ఎలా వస్తుంది? నాకు కోపం వస్తే అన్ని పడేస్తాను ఇట్లా తన మీద, ఎస్పెషల్లీ తన మీద. సో పడేస్తే అప్పుడు అంటాడు, ఏంటి ఇంత ధ్యానం చేస్తావు, నువ్వు ఇంత ధ్యానం నేర్పిస్తున్నావు, నీకు కోపం ఉండకూడదు కదా అని అంటాడు. కోపం ఉండకూడదు, ఇవన్నీ మిత్స్. ధ్యానం చేస్తే కోపం ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు కాదు. ఇవన్నీ మనకి ఎక్స్ప్రెషన్. కానీ ఎలా ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, దీని ఎనర్జీ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఈ కోపాన్ని మనం ఎక్కడ ఛానల్ చేయాలో అక్కడ చేస్తాం మనం ధ్యానం వల్ల. సో కోపం అనేది ఎక్కడ రావాలో అక్కడ రావాలి, ఎక్కడ రాకూడదు అక్కడ రాదు. మనకు అర్థమవుతుంది. ఇది మనం ఎనర్జీ డ్రెయిన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్లో ఇంకా దీని గురించి నేర్చుకుంటాం. ఓకే, ఎలా అంటే ఫీలింగ్స్ ని సప్రెస్ చేయం మనం. మన మెయిన్ మిషన్ PSSMలో ఏంటంటే సంసారంలో నిర్వాణం. మనం సన్యాసులు అవ్వడానికి రాలేదు ఇక్కడికి. సంసారంలో ఉంటూ చదువు వదలం, మనం చదువుకుంటూ అన్నీ చేస్తూ ధ్యానం ఎలా చేయాలి, ఒక మాస్టర్ లాగా ఎలా ఉండాలి, ఒక బుద్ధుడు లాగా, ఒక జీసస్ లాగా ఎలా జీవించగలము అనేది నేర్చుకుంటాం. ఒక హైయెస్ట్ బ్రెయిన్ పవర్తో ఎలా జీవించుకుంటాం, మన బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా, దాని టూల్స్ ఏంటి, మన మెమరీ పవర్. ఇప్పుడు ఎంతమందికి ఫోన్ నంబర్స్ గుర్తుంటాయి మనది తప్పితే? ఐ డోంట్ ఈవెన్, మన హస్బెండ్, మన ఇంట్లో వాళ్ళ ఫోన్ నంబర్స్ తప్పితే మీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ కూడా గుర్తుందా మీకు? అసలు గుర్తుండదు. ఎందుకు? మన మెమరీ మెల్లిగా డిమినిష్ అవుతోంది. అసలు నిన్న ఏం చేసామో, చాలా మందికి నిన్న ఏం తిన్నామో కూడా గుర్తుండదు, ఈ నిన్న ఏం చేసామో. సో ఈ మెమరీ అనేది మెల్లిమెల్లిగా ఇంకా డిమినిష్ అవుతోంది. ఇంకా ఈ AI రావడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల. ఇమాజిన్ నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుంది? వాళ్ళు అట్లీస్ట్ నేను 80sలో పుట్టాను, సో అట్లీస్ట్ నాకు టేబుల్స్ ఇవన్నీ తెలుసు. కానీ నెక్స్ట్ జనరేషన్కి ఏమీ గుర్తుండదు. మన హిస్టరీయే మర్చిపోతారు, హిస్టరీయే మారిపోతుంది. అందుకే ఈ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ టు యాక్టివేట్ ద హార్ట్ ఎనర్జీ, మన బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి, బ్రెయిన్ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మెడిటేషన్ అనేది, ఇది ఆల్రెడీ మాట్లాడడం, ఇది యోగా కాదు, ఇది మనం సుఖాసంతో చేస్తాం. మెడిటేషన్లో చాంటింగ్ ఉండదు, ఏ చాంటింగ్ చెయ్యం మనం, ఏ మంత్రం జపించాం. ఇది జపం కాదు, ధ్యానం. ఓకే, ఇది జపం కాదు. ఇంకో మిత్ ఏంటంటే అసలు కొంతమంది ధ్యానమే చేయలేరు. ప్రతి ఒక్కరు ఎవరైతే శ్వాస తీసుకోగలరో వాళ్ళు ధ్యానం చెయ్యగలరు. ఫస్ట్ మనల్ని ఆపేదేంటి? మన మైండ్. ఎప్పుడైనా మన పిల్లలు ఎవరన్నా అంటారు అనుకోండి, అరే నా వల్ల కాదు క్రికెట్ ఆడడం, నా వల్ల కాదు ఇది చేయడం అంటే మనం ఫస్ట్ ఏం చెప్తాం? ఫస్ట్ నేను చెయ్యగలను అను అని. అంటే ఫస్ట్ మన మైండ్కి నేను చెయ్యలేను అని మనం చెప్పేస్తే అస్సలు చెయ్యలేరు ఆ పని. అది ఏ పనైనా అవని, ధ్యానమే కాదు, ఏ పనైనా సరే నేను చెయ్యలేను అని మీరు ఆ మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తే ఏది చెయ్యలేరు. సో ఫస్ట్ నేను చెయ్యగలను, ఐ కెన్ డూ ఇట్,
అనే మనస్తత్వంతో స్టార్ట్ చేస్తే మనకి ఏదన్నా సరే ఫస్ట్ 50% సక్సెస్ వచ్చినట్టే. చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు రాదు, ఇలాంటి మనస్తత్వంతో స్టార్ట్ చేస్తే అసలు రాదు. ఇప్పుడే చెప్పేస్తాను, ఏ ప్రోగ్రెస్ ఉండదు. నెక్స్ట్ మెడిటేటర్స్ డోంట్ లీడ్ అ నార్మల్ లైఫ్. మెడిటేటర్స్ అనేవాళ్ళు అగైన్ సంసారంలో నిర్వాణం, అన్ని నార్మల్గా పార్టీలు చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ అన్నీ చేస్తూ ధ్యానం చేయడం. అండ్ ఆల్సో మెడిటేటర్స్ అంటే ఏదో స్పెషల్ వస్త్రాలు కాషాయ వస్త్రాలు వేసుకోం. నార్మల్గా మనం ఎలా ఉంటాం అలా ఉంటాం. మీకు చీరలు కట్టుకోవాలంటే చీరలు కట్టుకోండి, జీన్స్ వేసుకోవాలంటే జీన్స్ వేసుకోండి, ఏది కావాలంటే అది. దీంట్లో రూల్స్ లేవు, ఇలాగే ఉండాలంటే ఎక్స్క్లూజివిటీ ఉండదు. ఏ రుద్రాక్ష మాలలు వేసుకోము ధ్యానాలు నేను ధ్యాని అని చెప్పుకోవడానికి. ఓకే, ఈ వస్త్రాలలో మన యొక్క రిచువల్స్ లో మనం చూపించుకో. మన యొక్క ధ్యాని అవ్వడం అంటే మన ఆలోచన విధానం, మన యొక్క ప్రవర్తన, మనం ఎంత హ్యూమన్గా, ఎంత కైండ్గా, ఎంత జనరస్గా, ఒక అబండెన్స్ మైండ్ సెట్తో ఉంటే అంత ధ్యాని అని. ఓకే, సో ఇది మిస్కన్సెప్షన్స్ అబౌట్ మెడిటేషన్. నెక్స్ట్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్. మన బ్రెయిన్ అనేది చిన్నప్పటి నుంచి అగైన్ ఇక్కడ కూడా ఇదే నేర్పిస్తారు. బై ద వే మీరు కూడా నేర్చుకునే ఉంటారు. ఎంతమంది బాదం తిన్నారు బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి? బాదం, ఆల్మండ్స్ అందరు తిన్నారా? క్యాష్యూస్, ఆల్మండ్స్. శ్యామ్ ప్రసాద్ చేయలేపింది, బాగా బాదం తినిపించేవారు చిన్నప్పుడు, బ్రెయిన్ పెరగాలని. అలాగే పాలు, ఈవెన్ యాడ్స్ చూడండి, అడ్వర్టైజ్మెంట్స్, పాల యొక్క అడ్వర్టైజ్మెంట్స్, 80s 90s అడ్వర్టైజ్మెంట్స్ వెళ్ళి యూట్యూబ్లో వెతకండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్పేవారు, పిల్లల గ్రోత్ కావాలి అంటే పాలు తాగాలి అని అడ్వర్టైజ్మెంట్లో కూడా చెప్పేవారు. అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఒక ప్రోగ్రామింగ్ మెథడ్, మనని ప్రోగ్రామ్ చేస్తుంది మన మైండ్ని. ఎందుకంటే రిపీటెడ్గా వస్తుంది అది మనకి టీవీలో. ఆ రిపీటెడ్గా చూస్తున్న ఏది రిపీటేటివ్గా, ఒక అబద్ధం కూడా మన రిపీటెడ్గా చెప్తూ ఉంటే అది నిజం అయిపోతుంది. ఓకే, ఒక అబద్ధం కూడా రెపిటేటివ్గా అదే చెప్తూ ఉంటే అది నిజం అయిపోతుంది. అలా అడ్వర్టైజ్మెంట్లో 80s 90s ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తే పాలది బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఇది గ్రోత్ డెవలప్ అవుతుంది అని చూపించేవారు. కానీ అగైన్ దట్ ఈస్ అ టోటల్ మెత్. బై ద వే పాలతో ఏది రాదు. బై ద వే హార్లిక్స్, బోన్వీటా, ఇంకేమున్నాయి, బూస్ట్, వీటన్నిటిలో హైయెస్ట్ షుగర్ ఉంది, హైయెస్ట్ షుగర్. దాంట్లో ఏది మంచిది లేదు, రియలీ బ్యాడ్ ఫర్ కిడ్స్. మీరు అది ఇస్తుంటే ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి, వెళ్ళి ఇంగ్రీడియంట్స్ చదవండి. మీ పిల్లలకి అది ఇస్తే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ ఇస్ నాట్ గుడ్. దాంతో షుగర్ హై వస్తుంది, ఆడ్రినలిన్ పెరుగుతుంది, స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. కానీ ఏది ఒక కాల్షియం కానీ ఇవన్నీ ఏది రాదు, ఎస్పెషలీ చాక్లెట్ డ్రింక్స్. సో ఇప్పుడు న్యూరో సైన్స్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, మన బ్రెయిన్ ఎప్పుడూ మనం చచ్చేంత వరకు చేంజ్ అవుతూనే ఉంటుంది. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ ఎప్పుడూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం పొద్దునే లేచి చాయ్ తాగుతాం లేదా కాఫీ తాగుతాం, ఒకటే పని, ఒకటే మాటలు, ఒకటే చేతలు చేస్తూ ఉంటే ఆ బ్రెయిన్ చేంజ్ అవ్వదు. అదే కమ్యూనిటీస్ లైట్ అవుతుంది. బ్రెయిన్లో న్యూరాన్స్ అని ఉంటాయి. న్యూరాన్స్ అంటే అవి వైర్స్ లాంటివి. ఓకే, డిఫరెంట్ వైర్స్. ఈ వైర్స్ ఒక కమ్యూనిటీ లాగా క్రియేట్ అవుతుంది. అది లైట్ అప్ అవుతుంది ఒకటే థాట్ ఉంటే. ఎప్పుడైతే కొత్త థాట్ వచ్చిందో, కొత్త ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి, కొత్త కమ్యూనిటీస్ ఫామ్ అవుతాయి. అప్పుడు మన లైఫ్ కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో మన మెడిటేషన్లో ఏంటంటే, ఒక హార్వర్డ్ గ్రూప్లో స్టడీ జరిగింది. ఓకే, సో ఏం స్టడీ జరిగిందంటే, ఒక 2 గ్రూప్స్ తీసుకున్నారు. ఒక గ్రూప్ ఏమో 20 minutes 8 weeks వరకు ధ్యానం చేశారు. 8 weeks 20 minutes, అంతే, ఎక్కువ కూడా కాదు. ఒక గ్రూప్ ధ్యానం చేయలేదు. వాళ్ళ 2 గ్రూప్స్ బ్రెయిన్ ఫస్ట్ స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే
మీకు బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది, దాని అమిగ్డిలా అంటారు. విన్నారా ఎప్పుడైనా అమిగ్డిలా అనే వర్డ్? అమిగ్డిలా అనేది ఇక్కడ ఉంటుంది, అదొక చిన్న ఇంత పార్ట్, అది ఫియర్ సెంటర్ అన్నమాట. ఎప్పుడైనా మనకి భయం, ఎమోషన్స్ ప్రాసెస్ చేసేది అమిగ్డిలా. సో వాళ్ళు ఏం చూసారంటే ధ్యానం తర్వాత 8 weeks తర్వాత ఆ అమిగ్డిలా, ఆ పార్ట్ ఎక్కడైతే భయం ఎమోషన్స్ ప్రాసెస్ అవుతుందో అది ష్రింక్ అయింది, అంటే చిన్నగా అయింది. అంటే రిస్క్ టేకింగ్ అనే మనస్తత్వం పెరిగింది ధ్యానం తర్వాత, భయం అనేది తగ్గింది. అలాగే నియోకార్టెక్స్ అనేది అది CEO ఆఫ్ ద బ్రెయిన్ అంటారు, అంటే అది అన్ని డెసిషన్స్ అది తీసుకుంటుంది. ఆ పార్ట్ ధ్యానం తర్వాత పెరిగింది, ఎక్స్పాండ్ అయింది. అంటే మన ఫిజికల్ బ్రెయిన్ చేంజ్ అయింది ధ్యానం తర్వాత. ఏదో ఊరికే ఏదో మనం కళ్ళు మూసుకుంటున్నాం, శ్వాసను గమనిస్తున్నాం, ఇదేం చేస్తాం, ఎలా నా లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కసారి మీ శ్వాసని మీరు గమనించినప్పుడు మీ బ్రెయిన్లో చేంజెస్ జరుగుతున్నాయి, బ్రెయినే చేంజ్ అవుతుంది లోపల. ప్రతిసారి మీరు మీ థాట్ నుంచి, మీ యొక్క ఆలోచన నుంచి మళ్ళీ మీ శ్వాస మీద గమనించినప్పుడు ప్రతి ఒక్కసారి ఏ ధ్యానం కూడా వేస్ట్ ధ్యానం అవ్వదు. 2 నిమిషాలు అవ్వనియండి, 5 minutes అవ్వనియండి, 1 hour అవ్వనియండి, 10 hours అవ్వనియండి. ప్రతి ఒక్క టైం మీరు ధ్యానం ఈ శ్వాస మీదకి వచ్చేసరికి బ్రెయిన్లో చేంజెస్ అవుతున్నాయి. ఇది న్యూరో సైన్స్ చెప్తాం. సో దిస్ ఇస్ ద సైన్స్ అబౌట్ బ్రెయిన్. సో అలాగే అలాగే బెటర్ ఫోకస్. ఇప్పుడు మనము ఎంతమంది నాకు నిజంగా చెప్పండి, టీవీ చూస్తున్నారు, టీవీ నడుస్తోంది కానీ ఫోన్స్లో రీల్స్ చూస్తున్నారు, 2 చూస్తున్నారు? ఎంతమంది? ఇంకా పక్కన కూడా ఏం జరుగుతుందో వింటున్నారు. అక్కడ మూవీ చూస్తున్నారు కానీ ఫోన్ కూడా చూస్తున్నారు. విజయ్ కరెక్ట్గా చెప్తున్నారు, అబద్ధం చెప్పట్లేదు. శివ, కరుణ, థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. ఒక్క మూవీ ఒక్కటి సరిపోదు మనకి, ఇంకా 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 స్టిమ్యులేషన్ కావాలి బ్రెయిన్కి, మల్టీ టాస్కింగ్. దీంతో అంటే మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ అనుకుంటే డిఫరెంట్ విండోస్ యాక్టివేట్ అయిపోతున్నాయి ఒకేసారి. డిఫరెంట్ విండో, ఒక 100 విండోస్ యాక్టివేట్. అక్కడ ఎస్పెషలీ విమెన్ అయితే, బికాజ్ ఐఎమ్ అ విమెన్ బై ద వే, సో విమెన్ అయితే అక్కడ వంట చేస్తూ ఉంటారు, పిల్లల్ని చూస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, పక్క గదిలో ఏమవుతుందో వింటూ ఉంటారు, మధ్యలో రీల్స్ చేస్తూ ఉంటారు. అవునా కదా? ఇన్ని 10 things 12 things ఎట్ ఎ టైం. అదే మై హస్బెండ్ మిహిర్ని వంట చేయమంటే, బై ద వే హీ మేక్స్ అమేజింగ్ చోలే, రాజ్మా, ఇవన్నీ, సాంబార్. నాకు సాంబార్ చేయడం రా, తనే చేస్తాడు ఇంట్లో. చేయమంటే ఒక 2 గంటలు తీసుకుంటాడు, మెల్లిగా హాయిగా అన్ని కట్ చేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తూ. కానీ చాలా టేస్టీగా వస్తుంది. నాకు వంట చేయడం అంత ఇష్టం ఉండదు, సో తనే చేస్తాడు. ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వస్తే, సో చందు మీరు ఇంటికి వస్తే మీకు వంట మై హస్బెండ్ విల్ డూ. సో వచ్చినప్పుడు మీరు అన్ని తినచ్చు, చోలే, రాజ్మా, పనీర్, ఆల్ నార్త్ ఇండియన్ డిషెస్. సో ఎప్పుడైతే మనం ఒక దాని మీద ఫోకస్ పెడతామో అప్పుడు అది సక్సెస్ అవుతుంది. 10 దాని మీద ఫోకస్ పెడితే అది సక్సెస్ కాదు. సో ఏదైనా పని చేయాలి అంటే ఒక మినిట్లో ఆ కంప్లీట్ ఫోకస్ ఉండాలి. ఇప్పుడు రిలేషన్షిప్స్లో కూడా ప్రాబ్లం ఏంటి? నువ్వు నా మాటలు వినట్లేదు, నా బ్యాండ్ విడ్త్లో లేవు నువ్వు. మనం ఒకే ఇంట్లో ఉంటాం కానీ మనం చెప్పేది ఒకళ్ళు వినరు. అది మెయిన్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఏంటి? కమ్యూనికేషన్. మనం ఒకళ్ళొక మాటలు వినట్లేదు. ఎందుకు అంటే మన యొక్క ధ్యాస 10 దాని మీద ఉన్నాయి. పిల్లలతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ మనం అరే నా వర్క్లో ఉన్న డిస్టర్బ్ చేయకు. వాళ్ళు మాట్లాడుతున్నా మనం వింటున్నాం కానీ నిజంగా వింటున్నామా? వినట్లేదు. ఇది ఆల్ పేరెంట్స్కి. ఇది ఎప్పుడైతే పిల్లలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, అరే నాకు ఇది కావాలి అది కావాలి అని, ఆర్ వాట్ ఎవర్ వాళ్ళ స్కూల్ ఎక్స్పీరియన్సెస్. మనం పనులో ఉంటాము, వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం వినకపోతే వాళ్ళకి అది అరే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, అందుకే టాంట్రమ్స్, అందుకే అటెన్షన్ సీకింగ్, వాళ్ళు ఏడవడం అవంతా. అప్పుడు మనం అటెన్షన్ చూపిస్తాం. సో ఈగేన్ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ బై ద వే. ఎలా మన పిల్లలతో
100% వాళ్ళు మాట్లాడుతుంటే 100% ధ్యాస ఇవ్వాలి ఆ ఒక్క మినిట్. ఆ తర్వాత మళ్ళీ వాపస్ మన పనికి రావాలి. అది రాలేకపోవడం ఎందుకు అంటే మన బ్రెయిన్ ట్రైన్ అవ్వలేదు దాన్ని చేయడానికి. ఈ మెడిటేషన్ అనేది బ్రెయిన్ ఒక జిమ్ లాంటిది. మనం జిమ్కి వెళ్తున్నాం, ఒక జిమ్కి వెళ్ళి బ్రెయిన్ ట్రైన్ చేస్తున్నాం ఒక టైం ఒక పని చేయడానికి. దిస్ ఇస్ మల్టీ టాస్కింగ్ కాదు, సింగిల్ టాస్క్. అంటే శ్వాస మీద ధ్యాస రావడం వాపస్, అప్పుడు మన బ్రెయిన్ కూడా ట్రైన్ అవుతుంది. సో దీంతో పాటు మన స్ట్రెస్ కానీ ఇవన్నీ, బై ద వే విల్ టాక్ లేటర్, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు. నెక్స్ట్ ఎలా మొదలైంది అనేది నెక్స్ట్ టుమారో మనం పిఎస్ఎస్ఎం యొక్క హిస్టరీ గురించి మాట్లాడతాం. ఎంతమందికి తెలీదు పిఎస్ఎస్ఎం గురించి? ఎంతమందికి తెలీదు పిఎస్ఎస్ఎం గురించి? శ్రావ్య, కరుణ, ఉషా, మోగ్లీ, రవితేజ, కరేటి, ఓకే, భానుప్రసాద్, నారాయణ, వండర్ఫుల్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి, రేపు పిఎస్ఎస్ఎం యొక్క హిస్టరీ చెప్పడానికి, ఎలా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు అయింది, దీని యొక్క ఆశయాలు ఏంటి, ఇవన్నీ రేపు మాట్లాడదాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దట్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్ బై ద వే చెప్పడం, అండ్ మై ఆనర్ ఆల్సో, మై ప్లెజర్ అండ్ ఆనర్. సో దీని గురించి రేపు మాట్లాడతాం. జస్ట్ ఫర్ అన్ ఇంట్రొడక్షన్, పత్రిజీ హూ ఇస్ మై ఫాదర్, తను 1970sలోనే ధ్యానం గురించి నేర్చుకోవడం జరిగింది. 1979లో ఒక వాక్-ఇన్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఫర్ దిస్ కోర్స్, 21 days అవుట్ ఆఫ్ సిలబస్. దీని గురించి తెలుసుకోవాలంటే ఒక అడ్వాన్స్ క్లాస్ చేస్తాం మనం. సో దాంట్లో మీరు జాయిన్ అయితే ఇంకా వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఆయన సదానంద యోగి, ఆయన ఒక గురువు, అలాగే చాలా డిఫరెంట్ గురువుస్తో ఆయన నేర్చుకోవడం జరిగింది. ఆయన యొక్క సమాధి నందవరంలో ఉంది. ప్రతి గురు పౌర్ణిమ అక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే ఆయన థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ చదివారు. ఆయన 9 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచే చదవడం మొదలెట్టారు బుక్స్. 9 yearsకి షేక్స్పియర్ బుక్స్ చదవడం మొదలెట్టారు. సో అలా బుక్స్ ద్వారా నేర్చుకోవడం, గురువుల ద్వారా నేర్చుకోవడం, ఆయన మిషన్ అనేది రియలైజేషన్ జరిగింది ఏంటంటే ధ్యానం అందరికీ నేర్పియాలి అనేది ఒక మిషన్తో ఆయన మొదలెట్టారు 80sలో. ఆ తర్వాత ఆ యొక్క మిషన్ ఒక మూమెంట్ లాగా మారింది. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇప్పుడు అది గ్లోబల్ మూమెంట్ అయింది. సో దానితో ఆయన 365 days తిరగడం, ఫ్లైట్, బస్, ట్రైన్, ఎలా అంటే అలా తిరగడం, ఈ ధ్యానం నేర్పించడం జరిగింది. సో దీని గురించి మనం రేపు ఇంకా బాగా తెలుసుకుంటాం. సో ఒక్కళ్ళతో స్టార్ట్ అయిన ఈ ధ్యానం ఇవాళ మిలియన్స్ ప్రతి కంట్రీలో 30+ countries యాక్టివ్గా ఈ మూవ్మెంట్ జరుగుతోంది. 50 countriesలో ధ్యానం ఉంది, కానీ 30+ countriesలో యాక్టివిటీ, ఎవ్రీడే యాక్టివిటీ, ధ్యానం జరుగుతోంది ప్రస్తుతం. ప్రతి ఒక్కరు ఈ ధ్యానానికి ఏ స్టేటస్ అక్కర్లేదు, ఏ పైసలు అక్కర్లేదు. ఇప్పుడు మీకు నేను ఏది అమ్మట్లేదు ఈ ధ్యానం చేయాలి అంటే. మీకున్నది ఒక శ్వాసే, ఆ శ్వాసని గమనించడమే ధ్యానం. దీనికి మీరు ఏది కొనుక్కో అక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో అందుకే ఇది ఫ్రీ, దీనికి మనం పైసలు తీసుకోం ఈ ధ్యానం చెప్పడానికి. దీంట్లో 7 types ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, 7 రకాల ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ధ్యానంలో కూర్చోగానే లైట్గా ఫీల్ అవుతాం, బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే బాడీ ఉందా లేదా అని కూడా మనకు తెలియదు ధ్యానంలో. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాడీ హెవీగా ఫీల్ అయిపోవడం, ఎస్పెషలీ హెడ్ చాలా హెవీగా ఫీల్ అవుతుంది. అది రెండో రకమైన ఎక్స్పీరియన్స్. మూడోది ఏంటంటే కలర్స్ కనిపించడం, ఎస్పెషలీ పిల్లలకి చాలా కలర్స్ కనిపిస్తాయి, పర్పుల్, రెడ్, గ్రీన్ అట్లా. మీరు చిన్న పిల్లలకి నేర్పిస్తుంటే మీరు అడగండి ఏంటి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ధ్యానం అవ్వగానే అడగాలి ఏంటి ఎక్స్పీరియన్స్ అని. అడిగితే వాళ్ళు చెప్తారు కలర్స్ కనిపిస్తున్నాయి అని. సో ఇది చాలా కామన్ ఎక్స్పీరియన్స్. నాలుగో రకమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్యాక్లో, లోవర్ బ్యాక్లో పెయిన్ రావడం. ఇంకోటి ఏంటంటే ధ్యానం నుంచి లేచాక ఆ పెయిన్ ఉండదు, ధ్యానంలో ఉన్నప్పుడే ఉంటుంది.
అది చాలా సహజం. అది ఉండడం ఇట్స్ ఓకే. అదేం దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఏదో చేంజెస్ జరుగుతున్నాయి మన బాడీలో. ఫిఫ్త్ ఏంటంటే వర్లింగ్ సెన్సేషన్, అంటే ఇలా బాడీ ఊగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఫిజికల్ బాడీ ఊగదు, ఏదో మనకు అలా అనిపిస్తుంది కానీ మన బాడీ ఇలాగే ఉంటుంది, ఇలా ఊగుతున్నట్టు. ఇది 5వ ఎక్స్పీరియన్స్. 6వ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో ఇలా గాలిలో తేలుతున్నట్టు మనం ఎగురుతున్నాం గాలిలో. ఇది 6th ఎక్స్పీరియన్స్. 7th ఎక్స్పీరియన్స్ ఏంటంటే విజన్స్ కనిపించడం, అంటే ఏదో మౌంటైన్స్, మనుషులు, ఇట్లాంటి విజన్స్ వస్తాయి మనకి. ఇది 7th ఎక్స్పీరియన్స్. ఇలా 7 రకాల మెయిన్ కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇవి. దీని తర్వాత వేరే చాలా వస్తాయి, మనం వాటి గురించి ఎవ్రీ సాటర్డే డిస్కస్ చేస్తాం మన ఎక్స్పీరియన్సెస్ గురించి. సో దీస్ ఆర్ ద మెయిన్ కామన్ ఎక్స్పీరియన్సెస్. సో 2 నిమిషాలు ఉన్నాయి, లెట్స్ ఫినిష్. ఈయన పేరు బక్మినిస్టర్ ఫుల్లర్. ఈయన ఒక బుక్ రాశాడు. ఈయన గ్రేట్ సైంటిస్ట్ బై ద వే, హీఈస్ అ గ్రేట్ ఫిజిషియన్, బక్మినిస్టర్ ఫుల్లర్. ఈయన నేను బై ద వే జూలై 11న లీడర్షిప్ మాస్టరీ, ఎవరైనా యూత్ ప్రోగ్రామ్, యూత్ అంటే ఐ థింక్ 30-31 కట్ ఆఫ్ ఏజ్, లీడర్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ వ్యాలీలో చేస్తున్నాము. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. మీకు లీడర్షిప్ గురించి, కెరియర్ ట్రైనింగ్, ఒక బిజినెస్ లాంచింగ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. మన కిరణ్ అడ్మిన్స్ దాని గురించి మీకు చెప్తారు. సో దాంట్లో దీని గురించి ఇంకా మనం డీప్గా వెళ్తాం, అందుకే చెప్తున్నాను. సో ఈయన క్రిటికల్ థింకింగ్ అనే ఒక బుక్ రాశాడు. క్రిటికల్ థింకింగ్ చాలా పెద్ద బుక్ అది, అండ్ కొంచెం డిఫికల్ట్ బుక్ కూడా చదవడం. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఇదొక జామెట్రీ అన్నమాట, దీన్ని వెక్టర్ ఈక్విలిబ్రియం అంటారు. వెక్టర్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు మనకి మర్కబా, శ్రీయంత్ర ఇవన్నీ ఉన్నాయి కదా జామెట్రీస్, అలాగే వెక్టర్ ఈక్విలిబ్రియం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. The vector equilibrium is the zero starting point for happenings or non-happenings. It is the empty theater, an empty circus, an empty universe, ready to accommodate any act and any audience. Equilibrium between positive and negative is zero. The vector equilibrium is the true zero reference of the energetic mathematics. So, ఇది energetic of అంటే mathematics energy అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే బేసిక్లీ ఒక 0 పాయింట్, 0 అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, 0. ఇప్పుడు ఎనర్జీ కూడా నెగిటివ్ పాజిటివ్ అనేది ఉండదు ఫిజిక్స్ లో. ఇది మన అంటాం కదా, అదే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఫిజిక్స్ లో అలా ఏం ఉండదు. ఫిజిక్స్ లో ఎనర్జీ ఈస్ న్యూట్రల్, 0 పాయింట్. సో ఈ 0 పాయింట్ ఒక హ్యాపెనింగ్, నాన్ హ్యాపెనింగ్, అంటే ఏదైనా జరుగుతుంది, జరగబోదు అనే మిడిల్ పాయింట్ 0 పాయింట్ అన్నమాట. దీంట్లో జరగచ్చు, జరగకపోవచ్చు. ఈ 0 పాయింట్ ఈ వెక్టర్ ఈక్విలిబ్రియం అనే జామెట్రీ రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని మనం మెజర్ కూడా చేయలేము, ఎందుకంటే మెజర్ చేయడానికి కూడా కొంచెం ఎర్రర్ కావాలి. సో ఇది, సో నా ఒకసారి నాతో పాటు బ్రీత్ చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇంకోసారి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఓకే, ఈ బ్రీద్ ఇన్ ఆర్ బ్రీద్ అవుట్ మధ్యలో చిన్న స్పేస్ ఉందా? మన శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస మధ్యలో స్పేస్ ఉందా? చిన్న స్పేస్, 0.1 సెకండ్ స్పేస్ ఉందా? ఆ స్పేస్ 0 పాయింట్, వెక్టర్ ఈక్విలిబ్రియం అని కాస్మాలజీ అనే మార్షల్ లెఫర్ట్స్ అని ఆయన చెప్పాడనమాట. మార్షల్ లెఫర్ట్స్, ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. ఆయన కాస్మాలజీ అనే బుక్ రాశాడు. ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. ఎవరైనా ఇంకా సైన్స్, సీక్రెట్ జామెట్రీ గురించి తెలుసుకోవాలి అంటే ఆ బుక్ చదవచ్చు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ స్పేస్, ఇది శ్వాస ఇలా 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 వెళ్తూ ఇక్కడే ఆగిపోతుంది శ్వాస. అంటే ఆ 0 పాయింట్, మనం ఆ 0 పాయింట్ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ఈ 0 పాయింటే నో థాట్ స్టేట్, వెక్టర్ ఈక్విలిబ్రియం. అంటే ఈ పాయింట్లో మన లైఫ్, మన యొక్క లైఫ్ని చేంజ్ చేసే అవకాశం ఈ 0 పాయింట్లో ఉంది.
మన లైఫ్, ఇప్పుడు మనం లైఫ్ ఉంది, ఇక్కడ అన్ని గోడలే కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా అరే ఎక్కడికి వెళ్ళలేను, నా లైఫ్ అన్ని గోడలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పాయింట్లో వెళ్తామో, మనము ఆ పాయింట్లో అబండెన్స్లో ఉంటామో, ఐఎమ్ సీరియస్, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఈ గోడలు తలుపుల్లాగా మారుతాయి, ఓపెన్ తలుపుల్లాగా. మీకు వేరే చాయిసెస్, వేరే ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం అనుకుంటాం అరే నాకు చాయిసే లేదు, నేను ఇలాగే ఉంటాను, మీరు అనుకుంటూ ఉండొచ్చు అరే పరి ఏంటి నువ్వు అక్కడ కూర్చున్నావు, నీకేం తెలుసు నా లైఫ్ గురించి అని మీరు అనుకోవచ్చు. కానీ నేను గ్యారంటీగా చెప్తాను, ఎప్పుడైతే మీరు ఈ మ్యాటర్ నుంచి ఈ ఎనర్జీ స్టేట్, ఈ 0 పాయింట్కి వెళ్తారో ధ్యానం ద్వారా, ఈ గోడలు తలుపులైపోతాయి. ఎప్పుడైతే మనకు ఆన్సర్స్ లేవు, స్ట్రగుల్ అవుతున్నా, ఎక్కడైతుంది, ఎలా అవుతుంది అని అనుకుంటామో, మన ముందు ఆన్సర్స్ కనిపిస్తాయి, మన ముందు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అది ధ్యానం యొక్క పవర్. అది ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ధ్యాన ప్రాక్టీస్తో మొదలెట్టాలి. ఇప్పుడు ఒక పియానో నేర్చుకోవాలంటే ఎలా ఫస్ట్ డే అర్థం కాదు, అరే ఈ కీస్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. ఎలా నేర్చుకుంటాం? రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, పియానో నేర్చుకోగలం. అలాగే మనకి చాలా డౌట్స్ ఉండొచ్చు. ఇప్పుడు అరే నాకు అసలు కుదరటంలే పరి, అసలు ఎలా చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, థాట్స్ వస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, 21 days డౌట్ లేకుండా కంప్లీట్ డెడికేషన్తో. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? జీసస్ క్రైస్ట్, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ అ మస్టర్డ్ సీడ్ యూ కెన్ మూవ్ మౌంటైన్స్ అని జీసస్ క్రైస్ట్ చెప్పాడు. అంటే ఏంటి? మన దగ్గర ఒక ఆవగింజంత నమ్మకం ఉంటే, ఫెయిత్ ఉంటే మౌంటైన్స్ని మూవ్ చేయొచ్చు అని చెప్పాడు ఆయన. ఆవగింజంత నమ్మకం కావాలి మీ మీద, మీకు, నా మీద కాదు, మీ మీద, మీ యొక్క శ్వాస మీద అంత నమ్మకం పెట్టుకోండి. ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్. మీ యొక్క నెక్స్ట్ చాప్టర్ ఇన్ లైఫ్, నెక్స్ట్ మీ లైఫ్ ధ్యానం ముందర, ధ్యానం తర్వాత ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్. ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతోంది మీ లైఫ్లో, కొత్త చాప్టర్, కొత్త ఎనర్జీ. అండ్ ఈ ఎనర్జీ యాక్టివేట్ అవ్వాలి అంటే అగైన్ ధ్యానం ప్రాక్టీస్. నేను చాలా పొద్దున్న నుంచి రాత్రి వరకు సైన్స్ చెప్పగలను నేను, కానీ సైన్స్తో ఏమా జరగదు, మీ యొక్క ప్రాక్టీస్తో, మీ యొక్క ధ్యానంతోనే జరుగుతుంది. ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నెక్స్ట్ 21 days మీరు కనుక ఒక ఫిజికల్ హార్ట్ ఉన్న ఆహారం తినడం మానేస్తే, దీని యొక్క పవర్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మీకు. అంటే మీ యొక్క ఆహారంలో ఫిజికల్ హార్ట్ ఉండకూడదు. అంటే యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్, ఇవి ఫిజికల్ హార్ట్ ఉన్నవి మానేస్తే, ఈ 21 days మీరు మానేయగలిగితే, నెక్స్ట్ 21 days ఇట్స్ గోన్ బి సూపర్ పవర్ఫుల్. మీ యొక్క బాడీ డీటాక్స్ అవుతుంది, మైండ్ డీటాక్స్ అవుతుంది, శరీరం, మైండ్, ఎవ్రీథింగ్ డీటాక్స్. అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను, ఈ రీఇన్వెంట్ కొంచెం ఇంటెన్స్ వెళ్దాం. ఓకే, ఎలాగూ సజ్జన సాంగత్యం ధ్యానం జరుగుతోంది ఈ 1 hour, అలాగే ఇంకొక 1/2 hour ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఏదన్నా సరే 30 minutes ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎప్పుడైతే ఎనర్జీస్ వస్తాయో అది ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే బాడీ యొక్క మూవ్మెంట్ ఉండాలి. సో 30 minutes ఎక్సర్సైజ్ ఇది యాడ్ చేస్తున్నాం ఈ రీఇన్వెంట్కి. ఓకే, ఇందు, విష్ణు, మీరు ఇది అందరికీ రిమైండర్ పంపించండి. 30 minutes ధ్యానం, మనం తర్వాత ఈ సజ్జన సాంగత్యం, అలాగే 30 minutes ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ అంతలో ఆపము. అండ్ వాటర్ తాగండి, అట్లీస్ట్ 8 cups వాటర్ ఎవ్రీ డే. ఓకే, ఇది మీ హోంవర్క్. 8 cups of water every day. పొద్దున్న లేవంగానే వాటర్, 30 minutes ఎక్సర్సైజ్. ఓకే, రామారావు గారు మీరు కూడా 30 minutes వాకింగ్. ఓకే, చేయాలి. అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేయాలి, ఎక్సర్సైజ్ మరీ చేయకపోతే. నేను వాట్ ఐ డూ, నేను కిక్ బాక్సింగ్ చేస్తాను.
అంటే ఆ ఎనర్జీస్ ప్రాసెస్ చేయాలంటే అంత ఫిజికల్ మూమెంట్. నేను వెళ్ళి బాక్సింగ్, ఐ డూ బాక్సింగ్. సో 30 minutes ఎక్సర్సైజ్, 30 minutes ధ్యానం మనం చేస్తే, ఈ ధ్యానం మీరు రాత్రంతా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఈ 21 days యొక్క అసైన్మెంట్ హోంవర్క్. ఓకే, సో దీంతో పాటు నెక్స్ట్ మనం ఇది ఇవాళ ఎండ్ చేస్తాము. ఇంకా చెప్పాలంటే బోల్ అని అగైన్ మెడిటేషన్తో క్రియేటివిటీ, బ్రెయిన్ బ్యాలెన్స్, ఇంట్యూషన్, సక్సెస్, ఫోకస్, మెంటల్ హెల్త్ అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఓన్లీ గెట్. దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ధ్యానం వల్ల. మీ యొక్క శ్వాసని గమనించడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఓన్లీ ఇంప్రూవ్మెంట్. ఎందుకు చేయకూడదు మనం ఎన్ని ఎంబీఏలు, ఇంజనీరింగ్లు, డాక్టర్లు ఇవన్నీ ఇంత పైసలు పెడతాం మనం. దీంట్లో 30 minutes ఎందుకు పెట్టలేం మనం? 30 minutes అంతే రోజుకి. సో డెఫినెట్గా ఈ గ్రూప్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇట్స్ గోనా బీ అమేజింగ్ ఈ 21 days. దీంతో నేను స్టాప్ చేస్తాను ఇవాళ, బికాస్ వీఆర్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇవాళ చెప్పిన దాంట్లో? యా, సాయి కిరణ్, ఎస్, కిక్ బాక్సింగ్. ఐ లవ్ కిక్ బాక్సింగ్. దట్ ఈస్ మై హై. అండ్ అంత హై ఎనర్జీ చేయాలి నేను. నాకు యోగా ఇవన్నీ పనికిరావు, అవంతా నాకు చాలా స్లో అనిపిస్తుంది. సో ఎస్, Sureka, for protein can we take soya chunks, paneer, and why protein? What? See, protein ki, by the way, vegetarian food lo lot of protein. Nuts tinandi, almonds, cashews, peanuts, తర్వాత లెంటిల్, మన పప్పులో చాలా ప్రోటీన్ ఉంది. స్పినచ్ లో ప్రోటీన్ ఉంది. అంటే ఆ స్పినచ్ అంటే ఏంటి? పాలకూరలో ప్రోటీన్ ఉంది. సో యూ డోంట్ నీడ్ టు డూ సోయా చంక్స్. సోయాలో ఎస్ట్రోజెన్ ఉంటుంది. సో వీ డోంట్ వాంట్ టు టేక్ లాట్ ఆఫ్ సోయా. ఇంకా వాటర్ డెఫినెట్గా తాగండి, డెఫినెట్గా లాట్ ఆఫ్ వాటర్. కీప్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. హై వైబ్రేషనల్ వాటర్, బై ద వే. హై వైబ్రేషన్ అంటే ఏంటి? మన పిరమిడ్ క్లాస్లో చెప్తాను. గ్లాస్లో వేసిన వాటర్, ప్లాస్టిక్ వాడొద్దు. గ్లాస్లో అన్న మెటల్ అన్న, కాపర్ ఆర్ గ్లాస్. ఎందుకంటే గ్లాస్లో ప్రోగ్రామింగ్ ఉండదు. పిరమిడ్, మీ దగ్గర పిరమిడ్ ఉంటే, లేకపోతే కొనండి, ఇండియాలో ఈజీగా దొరుకుతుంది. దీని లోపల ఇలా వాటర్, ఇలా ఒక 8 hours చార్జ్ చేసిన వాటర్ రాత్రి పెట్టి పొద్దున 8 hours చార్జ్ చేసిన వాటర్ తాగండి. దీన్ని హై వైబ్రేషనల్ వాటర్ అంటారు. సో ఎవ్రీడే రాత్రి పడుకునే ముందర పిరమిడ్ కింద వాటర్ పెట్టుకోండి. దీన్ని ఇంకా ఎలా హై వైబ్రేషన్ చేయాలో పిరమిడ్ ఎనర్జీ క్లాస్లో చెప్తాను. యూ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. ఈ 21 days మీకు ఎన్ని టూల్స్, ఎన్ని విశేషాలు తెలుస్తాయంటే యూ విల్ గో క్రేజీ. సో అండ్ మిల్క్ కర్డ్ అవాయిడ్ చేయాలా? సి, ప్రస్తుతం ఉన్న మిల్క్ లో చాలా హార్మోన్స్ కలుపుతున్నారు. ఓకే, అండ్ బై ద వే యుఎస్లో అందుకే అమ్మాయిలు 9 yearsకే పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు అంటే హార్మోన్స్ వల్ల, ఎస్పెషలీ పాల వల్ల. సో అందుకే నేను నా డాటర్కి కూడా ప్లాంట్ బేస్డ్ మిల్కే ఇస్తాను, ఓట్ మిల్క్ ఇస్తాను. ఈవెన్ సాయ్ మిల్క్ కూడా కాదు, సాయ్లో కూడా ఎస్ట్రోజన్ ఉంటుంది. సో మీకు ఒకవేళ తెలిస్తే ఆ పాలు ఆ టార్చర్ లేకుండా ఆవులతో వస్తున్నాయి, లేదా ఇప్పుడు మన జేతవనం అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి ఆవులకి, అంటే ప్రేమతో ఆవుల్ని చూసుకున్న పాలు వస్తున్నాయి అంటే ష్యూర్. కానీ హార్మోన్స్తో ఉన్న పాలు అవాయిడ్ చేయండి. సో దట్ మీ యొక్క పిహెచ్ లెవెల్, మీ యొక్క బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మీ యొక్క బాడీ లెవెల్. అండ్ ఎక్సర్సైజ్ ప్లేస్లో డాన్స్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ. మూవ్మెంట్ ఉండాలి, మూవ్మెంట్. డాన్స్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, బట్ 30 minutes డెఫినెట్గా చేయాలి. ఓకే, హోంవర్క్ అది. 30 minutes డెఫినెట్గా. డేలో టోటల్గా బ్రెత్ ఫోకస్ చేయొచ్చా? వర్క్స్ చేస్తూ చేయొచ్చు, అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్ కోర్స్ చేస్తాను, బై ద వే, అగైన్ అనౌన్స్మెంట్. ఆగస్ట్లో బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. మీరు ట్రైనర్గా స్టార్ట్ అవ్వాలంటే ఇవన్నీ నేర్పిస్తాను, ఎలా బ్రెత్తో ఉండాలి ఏంటి అని. నైట్ ఫుడ్ నేను ఎక్స్పర్ట్ కాదు, డిస్క్లైమర్, నేను న్యూట్రిషనిస్ట్ కాదు, నేను డైటీషియన్ కాదు.
I am not a medical doctor or a dietitian or a nutritionist. ఓకే, సో అంత ఎక్స్పర్ట్ అడ్వైస్ నేను ఇవ్వలేను నైట్ ఏం తినాలో. జస్ట్ ఎంత తినాలో అంత తినండి, ఎక్కువ తినద్దు. ఎక్కువ ఎమోషనల్ ఈటింగ్ వద్దు, ఏదో బోర్ కొడుతుంది కదా అని తినద్దు. ఎవరో నవీన్ ఫోర్స్ చేస్తున్న, నవీన్ అంటాడు పరి మన ఇద్దరం కలిసి తినాలి, నేను ఉంటే నువ్వు తినవా, అలా ఫ్రెండ్స్ ని ప్లీజ్ చేయడానికి తినద్దు. మీకు తినాలని లేకపోతే వద్దు అని చెప్పండి. బేసిక్ కామన్ సెన్స్, ఎంత తినాలో అంత తినండి, అంతే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మెడిటేషన్ చేస్తుంటే హెడేక్ ఎందుకు వస్తుంది మేడం? ఎనర్జీ వల్ల. ఎనర్జీ అది రేపు మాట్లాడతాను. రావుల నరసింహరావు స్విమ్మర్, ఎస్ అమేజింగ్. ఎస్, బై ద వే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, గ్రేట్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఇస్ అమేజింగ్.